ఈ సంవత్సరం కొత్త మామిడికాయ పచ్చడి రుచి రంగు మారకుండా సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉండేటట్టుగా పాడే ఛాన్స్ లేకుండా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను కొలతలతోటి. ఫస్ట్ అయితే దొడ్డుప్పు ఎండకు ఎండేసుకోవాలి. ఎండకు ఎండబెట్టుకోవాలి. ఉప్పులో కొంచెం ఏమైనా తేమ ఉన్నా కానీ ఆ తేమ డ్రై అవుతుంది ఎండకు పెట్టుకుంటే. అట్లనే అరకిలో ఆవాలు, పావు కిలో మెంతులు, పావు కిలో జీలకర్ర ఎండకు ఎండబెట్టుకోవాలి 1 గంట పాటు. తర్వాత పచ్చి మామిడికాయలు, పుల్లటి కాయలు సెలెక్ట్ చేసుకోవాలి. 1 గంట పాటు నీళ్ళలో నానాక మంచి శుభ్రంగా కడిగి ఇట్లా తూడ్చుకోవాలి. ఒక డ్రై క్లాత్ తోటి తడి లేకుండా తూడ్చుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయల్ని. మామిడికాయలు మంచిగా కడుక్కోవాలి గంట పాటు నీళ్ళలో నానబెట్టాక. లేకపోతే ఆ బంక అనేది సరిగ్గా పోకుంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇట్లా ముక్కలుగా కొట్టుకున్నాక లోపల ఉన్న జీడి తీసేయాలి. ముక్కలకున్న జీడి తీసేసి ఈ పైన పొట్టు తీసేయాలి. ఇట్లా వస్తుంది లేయర్ లాగా, ఆ పొట్టు తీసేయాలి. తర్వాత పావు కిలో మెంతులు వేయించుకోవాలి మీడియం మంట పైన. మంచిగా వేగనివ్వాలి మెంతుల్ని. తర్వాత పావు కిలో జీలకర్ర వేయించుకోవాలి. మెంతులు చల్లారనివ్వాలి ఒక ప్లేట్లో పోసుకొని. మెంతులు చల్లారేలోపు జీలకర్ర కూడా పావు కిలో మీడియం మంట పైన వేయించుకోవాలి. మంచిగా రంగు మారేంత వరకు, వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి జీలకర్ర. ఇట్లా వేయించుకున్నాక ఇందాక వేయించుకున్న మెంతుల్లో వేసుకోవాలి. వేసుకొని ఇవి రెండు చల్లారనివ్వాలి. ఇవి రెండు చల్లారేలోపు దొడ్డుప్పు గ్రైండ్ చేసుకోవాలి పొడిలాగా. ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక మెంతులున్ను జీలకర్ర చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పొడి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు అరకిలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పొడి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పావు కిలో వెల్లుల్లి అట్లా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో, మొత్తం మెత్తగా కాకుండా. తర్వాత ఒక డబ్బా తీసుకొని పల్లి నూనె 1 లీటర్ పోసుకోవాలి. పచ్చి పల్లి నూనె, వేడి వేయద్దు నూనెని, పచ్చిగానే పోసుకోవాలి. గిన్నెతోటి మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. నాకు 8 గిన్నెల దాకా వచ్చాయి మామిడికాయ ముక్కలు. ఈ పచ్చి నూనెలో వేసుకోవాలి. పల్లి నూనె అయితే బాగుంటుంది మామిడికాయ పచ్చడికి టేస్ట్. వేసుకొని నూనె అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి ముక్కలకు మంచిగా. ఇట్లా నూనె అంతా పట్టేట్టుగా కలుపుకుంటే సంవత్సరం అంతా ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది, ఫ్రెష్గా పెట్టినట్టే సంవత్సరం అయినా కానీ పచ్చడి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి నూనె మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా. పచ్చి నూనె పోస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి. ఇట్లా మొత్తం నూనె అంతా కలిసేట్టుగా కలుపుకున్నాక మళ్ళీ ఇంకొక బౌల్లో గిన్నెడంత ఉప్పు వేసుకోవాలి. ఇందాక దొడ్డుప్పు పట్టుకున్నాం కదా అది. తర్వాత గిన్నెడంతా ఎర్ర కారపొడి. మా కారపొడి కొంచెం చాలా ఘాటుగా కారంగా ఉంది కాబట్టి నాకు 1 గిన్నె పట్టింది. తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న ఆవాలు అరకిలో ఆవపిండి వేసుకోవాలి. ఇందాక పట్టి పెట్టుకున్న జీలకర్ర మెంతి పొడి వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా వేరొక గిన్నెలో వేసుకొని కలుపుకుంటేనే మంచిగా కలుస్తుంది ఇదంతా. తర్వాత 750 గ్రాముల వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందాక మిక్సీ జార్లో వేసుకున్న కచ్చాపచ్చగా వేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి ఇందులో. తర్వాత ఒక నూనె ప్యాకెట్ పట్టింది నాకు ఇదంతా కలవడానికి, ఈ పొడులన్నీ కలవడానికి. పచ్చి నూనె ప్యాకెటే, పచ్చి నూనెనే వాడాలి, వేడి చేసిన నూనె వాడద్దు. పచ్చి నూనెనే వేసుకున్నాను, పల్లి నూనెని వేసుకొని ఇదంతా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఈ మిక్చర్ని అంతా మామిడికాయ ముక్కల మీద వేసుకోవాలి. ఇట్లా మామిడికాయ ముక్కల మీద వేసుకొని మామిడికాయ ముక్కలకు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి మొత్తం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి.
ఇక్కడనే ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు, నూనె తక్కువ అయితే కూడా వేసుకోవచ్చు. నేను ఇంకొక ప్యాకెట్ వేస్తున్నాను నూనె. వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకంతా పట్టేట్టుగా కలుపుకున్నాక గ్లాస్ జార్కి ఇట్లా దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి, పూసుకుంటే పచ్చడి మంచిగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇట్లా జాడీలోకి ఎత్తుకోవాలి. పచ్చడిని పెట్టుకున్నాక జాడీలోకి ఎత్తుకొని ఒక 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. పచ్చడి 3 రోజులు పక్కన పెట్టుకుంటే అప్పుడు పచ్చడి మంచిగా ఊరి మంచిగా ఉంటుంది టేస్ట్. పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళైతే పోపు పెట్టుకోవచ్చు. మేము పోపు పెట్టకుండానే తింటాము ఈ పచ్చడి. 3 రోజుల తర్వాత పచ్చడి ఇలా మంచిగా ఊరింది అంతే.